కూతుర్ని వెనకేసుకురావడం తండ్రిగా నీ బాధ్యత. మేనల్లుడికి జరిగిన అన్యాయానికి న్యాయమో ప్రతీకారమో చేయడం మామగా నా బాధ్యత. నీ కూతురుతో నా మేనల్లుడి పెళ్లి జరగాలి. లేదా నీ కూతురు చేసిన పని పేపర్లకెక్కాలి. అంటరాని వాళ్లకు కాస్త అన్యాయం జరిగినా గోరంతలు కొండంతలు చేసి ప్రచురించే పత్రికలున్నాయి. ఇది మా విసుకి జరిగిన అన్యాయం కాదు, మా కులానికే జరిగిన అన్యాయం, అవమానం. మా విసు తన చదువేమో తను చదువుకునే కుర్రాడు. వాడితో కావాలని స్నేహం చేసి వాడి వెంట తిరిగి వాడి మనసులో ఆకర్షణ రేకెత్తించి తన దారిన తను నిష్క్రమిస్తే వాడి మనసు ఏమవుతుందో ఒక్కసారైనా ఆలోచించిందా నీ కూతురు? నా కూతురు నీ మేనల్లుడిని ప్రేమించానందా, పెళ్లి చేసుకుంటానందా? అనలేదు. ఆమె చాలా తెలివైంది, జాగ్రత్తగా వ్యవహరించింది. కానీ ఆమె వాడితో కావాలని స్నేహం చేసింది, వాడికి ఉత్తరాలు రాయించింది, ఒక ఉద్దేశంతో వాడితో ఊరికి వెళ్ళింది. కథలలకు నా కూతురు సోషల్ టైప్. మగపిల్లలతో స్నేహం ఆడపిల్లలతో చేసినంత ఫ్రీగా చేసి ఉండొచ్చు, కాదన్ను. పల్లెటూళ్ళు ఎలా ఉంటాయో చూడలేదంటే నేనే వెళ్ళమన్నాను. మీ విశ్వనాథ్ చదువులో తెలివైన వాడేమో గాని మిగతా విషయాల్లో శుద్ధ మూర్ఖుడు గనుకే మా అమ్మాయి స్నేహాన్ని అపార్థం చేసుకున్నాడు గనుకే ఆమె విసిరిన వల్లో తేలిగ్గా పడిపోయాడు. వల్లో పడి చేపలా గిలగిల్లాడి మతి కోల్పోయాడు. పిచ్చి చూపులు, పిచ్చి నవ్వులు. కాలేజీ ఎప్పుడో మానేశాడు. ఎంతో పైకి వెళ్లాల్సిన కుర్రాడు ఇలా నాశనమయ్యాడు. వాణ్ణి చూస్తే గుండె కలుక్కుమంటోంది. వాడి బంగారు భవిష్యత్తు నిండా ఇలా చీకటి పులిమిన నీ కూతురు తప్పుకోవడానికి వీల్లేదు. ఆమె చేసిన తప్పుకు రెండు మార్గాలు చెబుతున్నాను. చేసిన తప్పుకు పశ్చాత్తాపపడాలి. ఆ పశ్చాత్తాపాన్ని 10 మందిలో ప్రకటించాలి. లేదా మా విసుని ఆమె పెళ్లి చేసుకోవాలి. ఈ రెంటిలో ఏదో ఒకటి చెయ్యకపోతే ఆమెను జెండాకెక్కించి తీరతాను. మా వాడి జీవితం నాశనమైనట్టు ఆమె జీవితము నాశనమైపోవాలి. నీ పిల్లి శాపాలు నా కూతురికి తగలవు. నువ్వేమీ నా కూతురిని చేయలేవు. ముందు లేకణించి మళ్ళీ ఇక్కడ కాలు పెట్టావా నీ కాళ్ళు విరగ్గొట్టిస్తాను. పోలీసులను పిలుస్తాను. పోలీసులు నీ ఒక్కడికే చుట్టాలు, ఎగతాళి చేశాడు బట్టతలాయన. కుముదవైపు తిరిగాడు. నీ తరపున చాలా వాదించాడు మీ నాన్న. మరి నీ వాదన సాగించు. అప్పటికే కొత్త ఉడికిపోతోంది కుముద. నేను వాదించడం కాదు, ముందు నీ పళ్ళు రాలగొడతాను అంటూ కాలిచెప్పు వదలదీసింది. సభ్యతా సంస్కారాలు మూర్తిభవించిందానివి, కులమింటి పిల్లవి కాని. బట్టతలాయన శాంతంగా నవ్వాడు. ఎందుకో ఆ నవ్వు చూస్తే కొట్టే ధైర్యం లేకపోయింది కుముదకు. చెప్పు కిందకి వేసి కాలుకు తొడుక్కుంది. మాది కో ఎడ్యుకేషన్ కాలేజ్. మగపిల్లలు ఆడపిల్లలు కలిసి చదువుకునే కాలేజ్. నోట్సుల కోసమో దేనికోసమో ఒకరితో ఒకరం మాట్లాడుకోకపోతే జరగదు, స్నేహంగా ఉండకపోతే జరగదు. అంత మాత్రాన వాళ్ళను రెచ్చగొట్టినట్టు వల విసిరినట్టు అవుతుందా? ఇహ అందని పళ్ల మీద ఆశలు పెంచుకుని ఆశలు తిరగ పిచ్చివాళ్ళయ్యేవాళ్లు చాలామంది ఉంటారు మా కాలేజీలో. వాళ్ళకి న్యాయం చెయ్యాలంటే వాళ్ళందర్నీ పెళ్లాడాలన్నమాట. బొంకడంలో తండ్రి కూతుళ్ళు సరిపాటిగా కనిపిస్తున్నారు, కూడబలుక్కున్నట్టుగా మాట్లాడుతున్నారు. చూడమ్మాయి, మంచికి మంచి చెడ్డకి చెడ్డ అనే తత్వం నాది. నువ్వు మా విసుతో ఎందుకు స్నేహం చేశావో, నీ స్నేహితుల ముందు ఏం బడాయిలు మాట్లాడేవో నాకంతా తెలుసు. తెలిసింది కాబట్టే నీ అంతు తేల్చుకుపోదామనొచ్చాను. డబ్బు నీ ఒక్క తండ్రికే లేదు, నాకు ఉంది. నీ ఒక్క దానికే కులం లేదు, నాకు ఉంది చెప్పుకోవడానికో కులం. నువ్వెక్కువ నేను తక్కువ అన్న ప్రశ్నే లేదు. నువ్వు మాట్లాడుతోంది నీకు సమానమైన వ్యక్తితో అని గుర్తుపెట్టుకుని మాట్లాడు. చదువే లోకంగా ఉన్న కుర్రాణ్ణి పనిగట్టుకుని పాడు చేశావు. నువ్వు ఏం చేశావో రుజువులతో సాక్ష్యాలతో పేపర్కి ఇవ్వగలను. అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందో ఆలోచించు. నీ తండ్రి డబ్బు గాని, నువ్వు పుట్టిన కులం గాని, నీ గొప్ప అంతస్తు గాని నిన్న కళంకం నుండి తప్పించలేవు. ఆడపిల్లవన్న కనికరం కూడా లేకుండా నీ బ్రతుకు నాశనం చేస్తాను. నలుగురిలో తలెత్తుకో వీల్లేకుండా నిన్ను అల్లరి పెడతాను. ఒక నిండు జీవితాన్ని నాశనం చేశావే, నిన్నేం చేసినా తక్కువే. కుముద ఆపుకోలేని కోపంతో టీపైనెత్తి అతడి మీదకు విసిరింది. అతడు చొప్పున తప్పుకున్నాడు. అంతలో ఓ అన్న ఆర్తనాదం వినిపించింది. ఉలికిపడి అందరూ అటు చూశారు. జానకి గుమ్మం దగ్గర విరుచుకుని పడిపోయింది. మమ్మీ, జానకి! ఇద్దరూ పరిగెత్తారు. స్పృహ లేకుండా పడున్న జానకిని తండ్రి కూతురు కలిసి సోఫాలోకి చేర్చారు. విష్ణుకాంతరావు డాక్టర్కి ఫోన్ చేస్తుంటే బట్టతలైన నిశ్శబ్దంగా నిష్క్రమించాడు. హోటల్ సరోవర్ దగ్గర ఆఖరిసారి వాచి చూసుకుంటున్నాడు శ్రీనివాస్. తను అంచనా తప్పు వేశాడా? తన అంచనా సరైందైతే కుముద తన కోసం పరిగెత్తుకురావాలే. పగలు వెళ్లి రాత్రి వచ్చేసింది. ఎక్కడ చూసినా వెన్నెల్ని వెదజల్లుతున్నట్టుగా లైట్లు వెలిగాయి. ఈ ఆడవాళ్ని అంచనా వేయడం పుట్టించిన బ్రహ్మదేవుడికైనా తరం కాదేమో.
అనుకుంటూ పార్కు చేసిన స్కూటర్ని సమీపించాడు. సర్రున దూసుకునొచ్చి ఒక్క కుదుపుతో ఆగింది కారు. డోర్ తీసుకుని కిందకి ఉరికినట్టుగా దిగింది కుముద. అమ్మయ్యా, వెళ్ళిపోయారేమనుకున్నా అంది గుండెల మీద చేయి వేసుకుంటూ. అబ్బా, నా గుండె ఎలా కొట్టుకుంటుందో చూడండి. చూడ్నా? శ్రీనివాసు చిలిపిగా చెయ్యి ముందుకు తెచ్చాడు. కుముద ఒక్కడుగు వెనక్కి తగ్గి ఏయ్ కొంటే అంది. ఇంత ఆలస్యమైందేమిటి? రావేమో అనుకున్నాను. సరిగ్గా బయలుదేరే ముందు మమ్మీ ఎందుకో కళ్ళు తిరిగి పడిపోయి గాబరా పెట్టేసింది. డాక్టర్ గారు వచ్చి ట్రీట్మెంట్ ఇచ్చాక కళ్ళు తెరిచింది. డాక్టర్ గారు వేడివేడిగా ఏదైనా ఇమ్మంటే టీ ఇచ్చాను. టైం చూస్తే అప్పుడే 6 అయిపోయింది. పరిగెత్తుకొచ్చి కారులో ఎక్కాను. మీరు వెళ్ళిపోతారేమో, జీవితంలో మనం మళ్ళీ కలుసుకోమేమో అనిపించింది. మెరుపులా డ్రైవ్ చేశాను తెలుసా? అయితే నా కోసం చాలా అలసిపోయావన్నమాట అంటూ కర్చీఫ్తో కుముద ముఖం మీద పట్టిన చెమటను అద్దాడు సుతారంగా. ప్రేమంటే ఇలా ఉండాలి, ప్రియురాలంటే ఇలా ఉండాలి. శ్రీనివాస్ పెదవుల మీద సగర్వమైన హాసం మెదిలింది. ఇద్దరూ కౌంటర్ దగ్గరికి నడిచారు. శ్రీనివాస్ రూమ్ బుక్ చేస్తుంటే, ఓ గంట కబుర్లు చెప్పుకు వెళ్ళిపోవడానికి రూమ్ ఎందుకు అంది కుముద ఆశ్చర్యపోతూ. ఆ చెప్పుకునే కబుర్లైనా నిశ్చింతగా తృప్తిగా చెప్పుకుందామని. గదిలో శ్రీనివాస్తో అడుగు పెడుతుంటే కుముదకేమిటో బెరుగ్గా అనిపించింది. కబుర్లు చెప్పుకోవడానికి, ఒకరి గురించి ఒకరు తెలుసుకోవడానికి ఇది మంచి అవకాశమే. కానీ వయసు పరవళ్లలో ఉన్న స్త్రీ పురుషులకు ఇంత ఏకాంతం పనికిరాదేమో. శ్రీనివాస్ మంచం మీద వాలి రిలాక్స్ అవుతూ ఇక చెప్పు కబుర్లు అన్నాడు. మరి ఇంత ఏకాంతంలో మాటలేం వస్తాయి? మాటలు రావు, చేతల్లోకి దిగుదామా? ఏయ్, నువ్విలా మాట్లాడితే నేను వెళ్ళిపోతాను. ఊరికే వెళ్ళిపోవడానికే వచ్చావా? మరి ఇలా మాట్లాడితే? అయితే మాట్లాడను అంటూ కుముద చేయి పట్టుకుని మంచం మీదకి లాగాడు. ఇలా నాకు బావుండదు. కుముద అయిష్టంగా లేవబోయింది. శ్రీనివాస్ 2 చేతులతో ఆమెను బంధించాడు. నిజం చెప్పు, బాగుండదా? బాగుండందే ఈ కౌగులి గురించి ఇన్ని కథలు, ఇన్ని కావ్యాలు రచించబడ్డాయా? పెళ్లి కాకముందు ఏంటిది? పెళ్ళయ్యాకైతే బావుంటుందా? వదలండి. పెళ్లి కాకముందు చేసే రొమాన్స్ ఎంత మజాగా ఉంటుందో నీకేం తెలుసు? ఒక్కసారి రుచి చూస్తే. అతని నుండి విడిపించుకుని లేచి దూరం వచ్చేసింది కుముద. సభ్యత, సంస్కారమున్న మనిషి చేసే పనేనా ఇది? హోటల్ దగ్గర కలుసుకుని కబుర్లు చెప్పుకోవడం అంటే ఇదా? మండిపడుతూ అడిగింది. అయితే ఉత్త కబుర్లే చెప్పుకుందామా? శ్రీనివాస్ కోరికలకు కళ్ళం వేస్తున్నట్టుగా లేచి కూర్చున్నాడు. నిన్ను చూస్తుంటే నీకు రొమాన్స్ కొత్త కానట్టు అనిపిస్తోంది. కుముద ముఖం గంటు పెట్టుకుని అనుమానంగా అంది. ఈ కాలంలో ఆడపిల్లలే పెళ్ళయ్యేదాకా ఆగడం లేదు. మగవాణ్ణి నేనెంత? ఎంత సిగ్గు లేకుండా చెబుతున్నావు? భోజనం దగ్గర, పడక దగ్గర సిగ్గు పనికిరాదని పెద్దలు చెప్పారు. ప్లీజ్, ఇంకేమైనా మాట్లాడు. పొంగుతున్న పాల మీద నీళ్లు చల్లావు, ఇంకేం మాట్లాడను? ప్లీజ్, టాపిక్ మార్చమన్నానా? అంత ఇష్టం లేని దానివి నా కోసం ఎందుకొచ్చావు? అంత తొందరైతే డాడీతో చెప్పి రేపే ముహూర్తం పెట్టిస్తాను. కానీ పెళ్లి కాకుండా మాత్రం వద్దు. పెళ్లి కాకుండా ఇలా వచ్చి కలుసుకోవచ్చునేం? నీ ఉద్దేశం ఇదని తెలియకొచ్చాను. చేప వల్లోకొచ్చేశాక జాల నుండి తప్పించుకుపోవడం చూసావా ఎక్కడైనా? నాకిష్టం లేకుండా నువ్వు నన్నేమీ చేయలేవు. అలాగా, చూడనా? శ్రీనివాస్ లేచి దగ్గరగా వచ్చాడు. ఆగక్కడే. నువ్వసలు మంచి మర్యాద ఉన్న మనిషివి కానట్టున్నావు. నిన్ను పెళ్లి చేసుకున్న ఆడది సుఖపడుతుందన్న ఆశ కనిపించడం లేదు. ఈ సంబంధం క్యాన్సిల్ చేయమని డాడీతో చెబుతాను. ఉగ్రకాళిలా ఊగిపోసాగింది కుముద. మన సంబంధం సెటిల్ అయిందెప్పుడు నువ్వు క్యాన్సిల్ చేయడానికి? ఆడలక్షణాలు కొరబడిన నీలాంటి ఆడదాన్ని కట్టుకున్న మగవాడు సుఖపడతాడేమిటి? మరి ఎందుకు పిలిచినట్టు? రాధను కృష్ణుడు యమునా తటికి ఎందుకు పిలుస్తాడు? పెళ్లి కబుర్లు చెప్పుకోవడానికి కాదు, ప్రణయ పారవస్యంలో తేలిపోవడానికి. మోడర్న్ లేడీవి, నీకిలాంటి వాటిలో అభ్యంతరం ఉంటుందనుకోలేదు. మెత్తగా లొంగిపోతావనుకుంటే గట్టిగా పట్టుకోవాల్సి వస్తుంది. శ్రీనివాస్ దగ్గరకొచ్చి ఆమెను పట్టుకున్నాడు. కుముద ఎలాగో వీలు చేసుకుని అతడి చెంప చెళ్ళుమనిపించి విడిపించుకుని గుమ్మం వైపు పరిగెత్తింది. అతడు వెనక నుండి జబ్బ పట్టుకోబోతే చెయ్యి జాకెట్ మీద పడి జాకెట్ చిరిగింది మెడ దగ్గర. అతడొచ్చి పట్టుకునేలాగా తలుపు తెరుచుకుని బయటపడింది కుముద. బయట మనుషులు కనిపించాక గాని ఆమెకు ధైర్యం చెక్కలేదు. భుజాల నిండా కొంగు కప్పుకుని కారు దగ్గరికి పరిగెత్తుకొచ్చింది. ఆయాసంతో రొప్పసాగింది. సరిగ్గా కుముద కారు పక్కనే విశ్వనాథ్ మేనమామ కారు ఆపుకునున్నాడు. ఆ సమయంలో అతడు కంటపడ్డం మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్టుగా అయింది కుముదకు.
విశ్వనాథ్ మేనమామ అన్నంత పని చేశాడు. కుముద కథ పేపర్కిచ్చాడు. గోల్డ్ మెడలిస్ట్ విశ్వనాథ్తో విద్యార్థిని ప్రేమాయణం అన్న శీర్షికతో పత్రికలో ప్రచురింపబడింది. ఎలా సేకరించగలిగాడో గాని కుముద శ్రీనివాస్ వల్ల పొందిన పరాభవాన్ని కూడా అతడు విశ్వనాథ్ కథకి చేర్చాడు. శ్రీనివాసు చేసిన అవమానానికే కుమిలిపోతున్న కుముద పేపర్కెక్కిన తన కథ చదువుకున్నాక మరీ బేజారెత్తిపోయింది. బయటకు వెళ్లడానికి ముఖం చల్లనట్టుగా అయిపోయింది. కాలేజీకి వెళ్లడం మానేసింది. జానక సంగతి చెప్పనేక్కర్లేదు. ఆవిడసలు పడక దిగడం లేదు. ఆ సంగతి ఆ నోటా పడి ఇంకా పాకిపోకముందే పిల్ల పెళ్లి చొప్పున చేసేస్తే మంచిదని భర్తను పోరాడసాగింది. పెళ్ళయ్యాక ఆ సంగతి తెలిస్తే ఆ అమ్మాయి బ్రతుకు రెండుకీ చెడుతుంది కదా అంటాడు విష్ణుకాంతరావు. అసలు పెళ్లి కాకుండా ఇలా మన కళ్ల ముందుంటే అంత బాధ ఉండదు. పెళ్ళయ్యాక వాళ్ల మధ్య కలతలొచ్చి మన కళ్ళెదురుగా ఉంటే అప్పుడు ఆ బాధ, ఆ మనస్తాపం పగవాడికి కూడా వద్దనిపిస్తోంది. వాడేదో బెదిరించాడని ఏదో చేస్తాడని పిల్ల పెళ్లి చేయడం మానేస్తారా? ముందు పిల్ల పెళ్లి చేయండి, తర్వాత ఆమె అదృష్టం ఎలా ఉంటే అలా అవుతుంది అని సలహా ఇచ్చాడు జానకి అన్న రామారావు. జానకి కూడా అదే మాట అంది. ప్రయత్నం మన వంతు, ఫలితం భగవంతుడి ఇచ్చా, చూద్దాం. విష్ణుకాంతరావుకి ఇప్పుడిప్పుడే తన ప్రయత్నాల మీద చేతల మీద నమ్మకం తగ్గిపోయి భగవంతుడి మీద పెరుగుతోంది. ఏ మాట చెప్పినా పైకి చేతులు జోడించి మొక్కడం ప్రారంభించాడు. సంబంధాలు వెతికే పని మాత్రం జానకి పూర్తిగా అన్నగారికి అప్పగించింది. ఆయన ఓ 5-6 సంబంధాలు వాకప్ చేశాడు. వాటిలో ఒక సంబంధం అన్ని విధాలా బాగుందనిపించి అడగడానికి వెళ్ళాడు. ఓహో, మీ మేనకోళ్ళ? ఈ మధ్యే ఆమె కథంతా పేపర్లో వచ్చిందిగా. పాపం ఆ పిల్లాడి వెంట తిరిగి చివరికి అలా చేస్తే ఏం బాగు? పాపం ఆ కుర్రాడు కాలేజీ ఫస్ట్ అట కూడా. ఆ తర్వాత కథ తెలీదు. ఈమెను పెళ్లి చేసుకుంటానని చెప్పి శ్రీనివాస్ అనే అబ్బాయి పార్కులకి హోటళ్ళకి తిప్పి చివరికి పెళ్లి చేసుకోకుండానే వదిలేశాడట. శాస్తి కుదరలేదు. తను ఒకడి బ్రతుకుని చీకటి చేస్తే తన బ్రతుకులో మరొకడు నిప్పులు పోశాడు. మేనకోడల కోసం వెళ్లి ముఖం నయ్యా పైసా అంత చేసుకొచ్చాడాయన. ఇహ నీ కూతురికి సంబంధం నువ్వే తెచ్చుకోవలసిందే జానకమ్మ తల్లి. నీ కూతురి చరిత్ర అప్పుడే దేశాలు వ్యాపించిపోయింది. దానికి సంబంధం చూడడం ఇక నా వల్ల కాదు అని ఖచ్చితంగా చెప్పేశాడాయన. అసలు నీ బిడ్డను కాదు అనాల్సింది, నిన్ను నీ మగని అనాలి. ఆడపిల్లకి అంత స్వేచ్ఛిచ్చి పెంచడమేమిటి? ఆడదానికి చదువు చెప్పించడమే అనర్థదాయకం అనేవాళ్లు ఒక రోజున. ఈవాళ్ల కాలం మారిపోయింది కదా. ఈనాటి పరిస్థితులను బట్టి ఆడపిల్లకు కూడా చదువొచ్చి ఉండాలని చదివిస్తున్నాం. మామూలు చదువు కాదు, ఇంగ్లీష్ చదువు. ఇంగ్లీష్ చదువు కాస్త చదవగానే తామేదో ఇంగ్లీష్ వాళ్లు అయిపోయినట్టుగా మగ ఆడాభేదం మరిచిపోయి తిరగడం ఈ ఆడపిల్లలు. ఇండియాలో ఇండియా అమ్మాయి ఇంగ్లీష్ వాళ్లలా తిరిగితే వచ్చే తిప్పలివి. అది కో ఎడ్యుకేషన్ కాలేజీలో చదువుతుందా? దాన్నో కంట కనిపెట్టి ఉండాలని, అది మరిచిపోకుండా హద్దులెప్పుడూ గీస్తూ ఉండాలన్న తెలివి మీకు లేకపోయాక ఒకరిని అనాల్సిన పని ఏముంది? కన్న కూతుర్ని దొంగలా కనిపెట్టి కాపలా కాయడం అంత అవమానం మరొకటుండదు. బావా, అంతగా అమ్మాయి మీద నమ్మకం లేకపోతే అసలు ఆమెను కాలేజీకి పంపి చదివించేవాళ్లమే కాదు అన్నాడు విష్ణుకాంతరావు. ఇదిగో ఈ నీతులు మాట్లాడే సగం చెడగొట్టావు ఆ పిల్లని. ఇంకా తెలివి రాకపోతే ఏ మనిషివనాలి? నీ నమ్మకాన్ని అది ఎలా వాడుకుందో చూసావుగా. చిన్నప్పటి నుండే నీ ఉపన్యాసాలు వంటబట్టే అది ఇలా తెలివి మీరిని పనిచేసి నవ్వులు పాలైంది. పెళ్లి చూపులకొచ్చిన పిల్లవాణ్ణి పట్టుకుని ఇది ఇంటర్వ్యూ చేయడమేమిటి చెప్పు? ఇదేం అపూర్వ చింతామణి కదా. అసలది పెళ్లి చూపులకు పెళ్లి పిల్లలా వచ్చిందా? ఏదో సభకొచ్చినట్టుగా ప్రైమ్ మినిస్టర్లా పోజు పెట్టొచ్చింది. ఆ పిల్లవాడి పెద్దవాళ్లు ఎలా నోళ్లు నొక్కున్నారో నీకేం తెలుసు? ఆయన ఇన్నాళ్ల మంటని వెళ్లగక్కుతున్నట్టుగా అన్నాడు. కుముద ఇప్పుడు రంగప్రవేశం చేసింది. నా గురించి మీరెందుకు జుట్లు పట్టుకున్నట్టుగా పోట్లాడుకుంటారు మావయ్య? నా ప్రవర్తన గురించి మమ్మీని డాడీని తిడతావెందుకు? నా పెళ్లి కాదనేగా. నేనసలు పెళ్లే చేసుకోను. పెళ్లి చేసుకోకపోతే ఎవరో నా పెళ్లి చెడగొట్టే ప్రసక్తే లేదు కదా. చాలే, నేను బ్రతికుండాలంటే ఇంకెప్పుడూ ఇలాంటి ప్రతిజ్ఞలేవీ చేయబోకు. కూతురి ఆలోచనను మొగ్గలోనే తుంచుతున్నట్టుగా అంది జానకి. జానకికి కూతురి పెళ్లి గురించిన బెంగ బాగానే పట్టుకుంది. కుముద గురించి ఉన్నవి లేనివి అంతా ప్రచారం అయిపోకముందే ఎలాగో దాని పెళ్లి అయిందనిపిస్తే బాగుండు అనుకుంటోంది. ఆమె ఆలోచనకు కుముద ఏ కాస్త వ్యతిరేకత కనబరిచినా జానకి గుండె పట్టుకుని ఉన్నపళంగా ఉరిగిపోతోంది. ఒళ్లంతా చెమటలు కారిపోవడం, రొప్పడం, తేలకళ్ళు పెట్టేయడం, కబురందుకుని డాక్టరు పరిగెత్తుకు రావడం, ఇలా ఓ 2-3 సార్లు జరిగేసరికి తల్లి ముందు ఏం మాట్లాడాలన్నా హడలిపోతోంది కుముద. అన్నగారు ఎంత నిష్ఠూరంగా మాట్లాడినా
కుముదకు సంబంధాలు చూసే బాధ్యత ఆయనకే అప్పగించింది జానకి. చెల్లెలు బావగారు ఏమో గాని పాలనాయన మేనకోళ్లు ఇలాగట అంటే తనకెంత తలవంపులు. ఎంత తొందరగా పెళ్లి చేసి పంపేస్తే అంత మంచిది. పెళ్ళైతే ఈ కథలన్నీ వెనకబడిపోతాయి. రామారావు ఒకే పట్టుదలతో సంబంధాల కోసం గాలించి చివరికి ఓ సంబంధం పట్టుకొచ్చాడు. నీ కూతురికి సంబంధం పడితే చాలా అదృష్టవంతురాలు అనుకోవాలి. జానకి విద్యావంతుల కుటుంబమే కాదు, ఆచారాలు సాంప్రదాయాలు సజీవంగా నిలుపుకున్న వాళ్ళు. ఆ ఇంట్లో మడిగా తప్ప భోంచేరట. పిల్లల సంగతేమో గాని పెద్దవాళ్లు బయటికి వెళితే ఎక్కడా పచ్చి మంచినీళ్లు ముట్టరట. చూస్తూ చూస్తూ మరీ అంత ఛాందసులు ఇంటికిస్తే ఇదేం సుఖపడుతుందన్నయ్యా. సరి, పాత ఆచారాలు పట్టు కూర్చున్న వాళ్ళు నీకు ఛాందసులన్నమాట. పిల్లనిచ్చి చూడు. మీరు ఇంగ్లీష్ వాళ్ళ నుండి ఎరువు తెచ్చుకున్న కొత్త ఆచారాల కంటే వాళ్ల ఆచారాలు 100 రెట్లు మంచివని తెలుసుకుంటావు. ఇంతకీ పిల్లవాడు ఏం చదివాడు? డాక్టరు, ఫారెన్ రిటర్న్డ్. ఆచారవంతులేమో. పిల్లవాణ్ణి విదేశం ఎలా పంపించారబ్బా? విద్య అనేది ఎక్కడున్నా వెళ్లి సంపాదించుకోవాల్సిందేనేమో. వాళ్ల సిద్ధాంతాలేమిటో సూత్రాలేమిటో దగ్గరగా వెళితే కదా తెలిసేది. అబ్బాయి పెద్దవాళ్ల దగ్గరే ఉంటాడా? కూతుర్ని ఇవ్వకముందే ఆమె విడికాపురం గురించి ఆలోచిస్తున్నావు. ఇంకా పిల్లవాడి తండ్రి వాళ్ళ అన్నగారు విభాగాలు పడలేదు, కలిసే ఉన్నారట. అన్నదమ్ముల పెళ్లాలు అక్కా చెల్లెళ్ళలా ఉంటారట. అన్నగారి మాట తమ్ముడు, పెద్దావిడ మాట చిన్నావిడ జవదాటట. వాళ్ల కుటుంబానికి సంబంధించిన ప్రత్యేకతల్లో ఇదొకటి. ఈ కాలంలో ఒక అత్తగారితో వేగడమే కష్టమంటే ఇది ఇద్దరితో ఏం వేగుతుంది? పిల్ల సంగతేమో గాని నువ్వే అన్నింటికీ అడ్డుపొలలు వేస్తున్నావు. ఆయన బాగా చిరాకు పడిపోయాడు. పిల్లవాడు డాక్టరు, బుద్ధిమంతుడు, మంచి సాంప్రదాయపు కుటుంబం, కలిమికి లోటు లేదు. పిల్ల సుఖపడుతుందో లేదో చూడాల్సింది వీటిని బట్టి గాని వాళ్ల ఆచారం, వాళ్ల ఐకమత్యం నీ పిల్లను కష్టపెడతాయంటే ఏమన్నా అర్థముందా జానకి? సరే అన్నయ్య, నీకంతగా నచ్చిన సంబంధమైతే నాకు నచ్చినట్టే. వెళ్ళి పిల్లని చూసుకోవడానికి వస్తారేమో అడిగిరా. రామారావు ఒక మంచి రోజున వెళ్ళొచ్చాడు. వాళ్లు దశమి బుధవారం రోజున పిల్లను చూడ్డానికి వస్తున్నారు. పిల్లవాడు, అతడి వెంట పెద్దమ్మ, పెదనాన్నగారు వస్తారట. ముగ్గురు కాకుండా పిల్లవాడి అన్నగారి కూతుర్ని తీసుకొస్తారట. ఎవరొస్తేనేం, పిల్ల నచ్చాల్సింది పిల్లవాడికి కదా. నీకు పిల్లాడు ముఖ్యం అనుకుంటే తల్లి తండ్రి వెనక ముందు ఎవరూ లేకుండా ఇచ్చుకుంటే బాగుంటుంది. వాళ్ళది సమిష్టి కుటుంబం అని చెప్పానా? పిల్లవాడి తండ్రి పెత్తండ్రి ఇంకా కలిసున్నారంటే, ఇంతవరకు వాళ్ల మధ్య ఏ పొరపొచ్చాలు రాలేదంటే వాళ్ళు పెద్దలను ఎలా గౌరవిస్తారో, పిన్నలను పెద్దవాళ్లు ఎలా ప్రేమిస్తారో తెలుస్తుంది కదా. పిల్లవాడొక్కడు మెచ్చితే సరిపోతుందా నీ పిల్లను? పెద్దవాళ్లు కూడా మెచ్చితేనే ఈ సంబంధం ఖాయమవుతుంది. మరీ అంత అర్భకుడికిచ్చి చేస్తే పిల్లేం సుఖపడుతుంది అనబోయి తమాయించుకుంది జానకి. ఈసారి అన్నగారికి కోపమొస్తే తిరిగి చూడకుండా వెళ్లిపోగలడన్న భయంతో. తన భర్తకు బంధువులు చాలా తక్కువ తెలుసు. సభలకు సమావేశాలకు అధ్యక్షత వహించడమంటే, గంటల కొద్దీ ఉపన్యాసాలు ఇవ్వడమంటే అతడికి చాలా తేలిక. పిల్లకి ఆయన సంబంధం వెతికిరమ్మంటే పచ్చివెలక్కాయ గొంతులో పడ్డట్ట ఆయనకి. అందుకే జానకి అన్నగారిని గట్టిగా పట్టుకుని కూర్చుంది. పెళ్లి చూపుల రోజు దగ్గరకొస్తున్న కొద్దీ జానకిని అడుగడుగునా హెచ్చరిస్తూనే ఉన్నాడు రామారావు. వాళ్ళొచ్చిన రోజున పనివాళ్లను ఇలా ఇల్లంతా తిరగనివ్వకు. ఈ భోజనపు బల్ల, ఈ కుర్చీలు తీసేయించు. పని మనిషి కడిగిన గిన్నెలని అలాగే వంటకి వాడేద్దని చెప్పు వంటావిడకు. పాత్రలు శుద్ధి చేసి తీసుకోమను. వాళ్ళకి టిఫిన్ పెట్టినా భోజనం పెట్టినా నువ్వు స్వయంగా చూసుకుంటే బాగుంటుంది. నీకు తోడుగా ఆ రోజుకు మీ వదిన వస్తుందనుకో. ఇంత ఆచారవంతులు మన పిల్లని చేసుకుంటారా అన్నయ్య? జానకి గుండె దడదళ్లాడుతుంటే అంది. వాళ్ళొచ్చిన ఆ కాసేపు మనం అనాచారవంతులుగా కనిపించకపోతే చేసుకోక ఏం చేస్తారమ్మా? పిల్ల నచ్చదన్న బెంగక్కర్లేదు కదా. కుముద కుందనపు బొమ్మ. కూతురు కుందనపు బొమ్మ అని చదువులో ఫస్ట్ అని మిడిసిపడేది జానకి. ఇప్పుడా మిడిసిపాటంతా ఏమైందో గాని అసలు ఆ పిల్లకు పెళ్ళవుతుందా లేదా అనే చింతకు లోనైంది. పెళ్లి చూపుల రోజు ఉదయమే రామారావు భార్య శ్రావణలక్ష్మి వచ్చింది. ఆవిడకు ఈరోజు వచ్చేవాళ్లు కాస్త దగ్గర చుట్టాలు. వచ్చేవాళ్ల గురించి బాగా తెలుసు, ముఖ్యంగా లలితామ్మ గురించి. ఆవిడ పెళ్లి పిల్లవాడికి పెద్దమ్మ. ఆవిడ ఈరోజు పెళ్లి పిల్లవాడి వెంట పెళ్లి చూపులకొస్తోంది. కుముద అలంకరణ విషయంలో పెత్తనమంతా శ్రావణలక్ష్మే తీసుకుంది. కుముద చిన్నప్పుడు వాళ్ల నాయనమ్మ చేయించిన జడగంటలు పెట్టే అడుగున పడుంటే బయటకు తీయించింది. బీరువాలోంచి ముత్యాల నగల సెట్టు, బెనారస్ పట్టుచీర ఇప్పించుకుంది. బుట్టెడు మల్లెలు, కనకాంబరాలు, దవనం, మాలలు కడుతూ ముందు పోసుకుని కూర్చుంది.
ఆవిడ సన్నాహం చూసి, నన్ను ఇవాళ గంగిరెద్దులా తయారు చేసేటట్టున్నావు ఆంటీ. కుముద భయంగా అంది. ఇవాళ నీ ఆటలేం సాగవు. ఇవాళంతా నా ఇష్ట ప్రకారమే చెయ్యాలి. నువ్వు నా మాట వినని క్షణమే నేను ఊరికి వెళ్ళిపోతాను. ఆ తర్వాత అమ్మిష్టం పిల్లిష్టం. ఆవిడ ముందే వార్నింగ్ ఇచ్చేసింది. ఏ చిన్న సంఘటన జరిగినా తల్లి గుండె పట్టుకు ఒరిగిపోతుందన్న భయం లేకపోతే కుముద అత్తని ఓ గడ్డి పరకలా తీసేసేది. వాళ్ళొచ్చే టైం అయింది. కుముదకు అలంకరణ ముగించి చేయి పట్టుకుని బయటకు తీసుకొచ్చింది శ్రావణలక్ష్మి. చూసుకోమ్మా నీ కూతుర్ని అంటూ ఆడబిడ్డ ముందు నిలబెట్టింది. కూతుర్ని కన్ను తిప్పుకోలేనట్టుగా చూసింది జానకి. కళ్ళ నిండా కాటుక, నుదుట గుండ్రంగా కొట్టొచ్చినట్టు కనిపిస్తున్న మెరూన్ కలర్ కుంకుమ బొట్టు, చెవులకి జోకాలు, నున్నగా దువ్వి అల్లిన బారెడు జడకు చివరి జడగంట్లు, తలమీద నాగరం బిళ్ళ, జడలో రాళ్ల బిళ్ళ, జడనిండా తలనిండా పువ్వులు, చేతుల నిండుగా బంగారు మట్టి గాజులు, శుభచిహ్నంగా ఆకుపచ్చ మట్టి గాజులు, బెనారస్ పట్టుచీరలో ముత్యాల నగల్లో కుముద సాక్షాత్కరించిన లక్ష్మిలా పార్వతిలా ఉంది. అమ్మాయిని చూశారా? సంబరంగా భర్తను పిలిచింది జానకి. ఓ, అప్పుడే పెళ్లి కళొచ్చేసిందే. నాకెందుకో ఈ సంబంధం తప్పకుండా కుదురుతుందనిపిస్తోంది జానకి. ఆ అమ్మాయి అదృష్టం ఎలా ఉందో. అది అదృష్టవంతురాలు కాకపోతే దురదృష్టవంతురాలుగా ఎప్పుడు కనిపించింది నీకు? ఆయన చిరెత్తుకొచ్చినట్టుగా చూశాడు. ఇలాగే ఓ 2 సంబంధాలు తప్పని, అప్పుడు చెబుతాను జవాబు. సంబంధాలు కుదరనంత మాత్రాన దాన్ని దురదృష్టవంతురాలను చేస్తావా? పిచ్చి పిచ్చిగా మాట్లాడి దాని మనసు బాధ పెడితే నేను సహించను చూడు. అదెప్పటికే సగం చచ్చి బ్రతుకుతోంది. తను చేసిన పనికి శిక్ష అనుభవిస్తున్న దానిలా కుంగిపోతోంది. చూసావో వదినా, దాని అదృష్టం ఎలా ఉందో అని యథాలాపంగా అన్నాను లేదో ఈయన చేస్తున్న రాద్ధాంతం చూడు. పిల్లల్ని అతిగార్వం చేస్తే తర్వాత అంతకంతా అనుభవించేది ఆ పెద్దలే మరి. శ్రావణలక్ష్మి మూతి తిప్పి మరీ అంది. అనుకున్న టైంకి పెళ్లివాళ్లు వచ్చేశారు కారులో. మర్యాదలన్నీ శ్రావణలక్ష్మి ఆమె భర్త మీద వేసుకున్నారు. పెట్టిన పలహారాల్లో ఒక్కటి కూడా ముట్టలేదు లలితాంబ. నాకీ మధ్యం కొంచెం ఆస్తమలా ప్రారంభమైంది. చమురుతిళ్లు ఏవీ పడ్డం లేదు, ఏమీ అనుకోవద్దండి అని చెప్పింది. కాస్త కాఫీ మాత్రం పుచ్చుకుంది. పింగాణి వస్తువులేవి ఆతిథ్యం మధ్యలోకి రానివ్వలేదు శ్రావణలక్ష్మి. అంతా వెండి సామాను. చివరికి వేడివేడి కాఫీ కూడా వెండి గ్లాసుల్లోనే ఇచ్చారు. పిల్లని చూస్తారా అక్కగారు అంది శ్రావణలక్ష్మి. చూడ్డానికేగా వచ్చింది. ఇప్పుడు టైం ఎంతయింది? 3:10. జానకి ముంజేతి వాచి వంక చూసి చెప్పింది. ఇంకో 10 నిమిషాలు పోనివ్వండి, వర్జం పోతుంది. ఎవరి దగ్గరైనా జంకు గొంకు లేకుండా మాట్లాడగలిగే జానకి ఒట్టి మోగమొద్దులా అయిపోయింది. వచ్చిన వాళ్ళు ఎందుకో తమకు సంబంధించిన వాళ్లలా కనిపించడం లేదు. వాళ్ల ఆచారాలు వేరు, మాట తీరు వేరు. తాము ఏ పని చేసినా తిథి వార నక్షత్రాలు చూసే అలవాటు లేదు. అసలు వాటి మీద నమ్మకమే లేదు. అలా నిలబడిపోయారేమిటి? కూర్చోండి, లలితాంబే చిరునవ్వుతో పిలిచింది. కూర్చున్న ఆ కాసేపు ఏవో బంధుత్వాలు తిరగేయడం లాంటి మాటలు తప్ప పిల్ల గురించి అడగనూ లేదు, తమ గురించి చెప్పనూ లేదు. వర్జం పోయి ఉంటుంది, పిల్లని తీసుకురండి. కుముద గదిలోకి పరిగెత్తుకొచ్చింది శ్రావణలక్ష్మి. వాళ్ళు చూస్తామంటున్నారు, పద. కానీ మళ్ళీ చెబుతున్నా చూడు, వంచిన తల ఎత్తావో మర్యాదగా ఉండదు. హిడింబిలా అడుగులు వేయకు, నెమ్మదిగా నడు. ఏంటంటే తలెత్తకుండా పిల్లవాడు ఎలా ఉన్నాడో ఎలా తెలుస్తుంది? తలెత్తకుండా ఓరకంట చూడొచ్చు. ఆవిడేదైనా అడిగితే అణుకోగా జవాబులివ్వు. కుముదను తీసుకొచ్చి కార్పెట్ మీద కూర్చోబెట్టింది శ్రావణలక్ష్మి. ఇక చూసుకోండి అక్కగారు పిల్లని. ఆవిడ తలెత్తి 1 నిమిషం చూసింది. శ్రావణలక్ష్మి గుసగుసగా అంది కుముద చెవి దగ్గర, అదిగో ఆ అబ్బాయి ఆ సోఫాలో కూర్చున్నాడు చూడు. కుముద ఓరగా చూసింది. సైడ్ నుండి చెక్కిన శిల్పంలా ఉంది అతడి ముఖం. మంచి రంగు. పెద్దనాన్నగారితో చిన్నగా మాట్లాడుతూ ఎందుకో నవ్వాడు. అతడి నవ్వు ఒక మెరుపు మెరిసినంత అందంగా అనిపించింది కుముదకు. ఈ కాలం వాళ్లకున్నట్టు పెద్ద పెద్ద సైడ్ లాక్సు, హిప్పీ కట్ లేకుండా చక్కగా మెట్లుగా ఉంది క్రాఫు. ముక్కు కళ్ళు పూర్తిగా తెలియడం లేదు గాని మొత్తానికి చాలా అందంగా కనిపిస్తున్నాడు. ఎదురుగా దగ్గరగా చూస్తే ఎలా ఉంటుందో ఆ ముఖం. అత్తగారి ఆంక్ష లేకపోతే చక్కగా అతడికి ఎదురుపడి అతడితో బాతాకాని వేసు కూర్చునేదేమో. వాలుగా దొంగలా చూస్తేనే పెళ్లికూతురు తరహానట. పొద్దట్నుండి అత్త చాదస్తంతో పెత్తనంతో చంపేస్తోంది. పళ్ల బిగువున ఊర్చుకుంటోంది కుముద. ఆ అమ్మాయిని బాగా చూసావా అన్నాడు రామారావు నవ్వుతూ. ఆ అబ్బాయి సిగ్గుగా తలూగించాడు గాని మళ్లీ కుముదను చూసే ప్రయత్నం చేయలేదు.
బాగా చూడవయ్యా, తర్వాత పిల్ల నచ్చిందా అంటే నేను సరిగ్గా చూడలేదంటే కుదరదు. బాగా అంటే ఎలా అండి? సౌందర్యపు పోటీలోలా భుజాలు, మెడ, నడుము వగేరా కొలిచి చూడాలంటారా? ఆడవాళ్లు ఎదురుగా సంభాషణ ఈ తీరుగా నడవడం నచ్చనట్టుగా అబ్బాయి చూశాడు అమ్మాయిని. తీసుకెళ్ళండి లోపలికి అన్నాడు పిల్లవాడి పెదనాన్న. వాళ్ళు వెళ్ళిపోతుంటే శ్రావణలక్ష్మి కుతూహలం పట్టలేనట్టుగా అడిగింది. ఒక్క ముక్క నా చెవిలో వేసిపోండి అక్కగారు, పిల్ల నచ్చిందా? మీ మేనకోడలి అందం పట్ల మీకు నమ్మకం లేదా? ఆవిడ ఎదురు ప్రశ్న వేసి నవ్వింది. మా పిల్ల మా కంటికి అందంగానే కనిపిస్తుంది. మీ కళ్ళకి ఎలా కనిపించిందో మరి? నా కళ్ళు మీ కళ్ళలాంటివే మరి. ఒక వస్తువు మీకెలా కనిపిస్తుందో నాకు అలాగే కనిపిస్తుంది. అక్కగారు గడుసుగా తప్పించుకుంటున్నారు. మగపిల్లవాడి వాళ్ళం కదా, ఆ మాత్రం గడుసుదనం లేకపోతే అందమేముంటుంది చెప్పండి. ఇంటికి వెళ్ళాక ఆ అబ్బాయిని కనుక్కుని ఏ సంగతి తెలియజేస్తాం. ఈ మాటని కారెక్కింది. మరనాడే వెళ్ళి రిజల్ట్స్ తెలుసుకొచ్చాడు రామారావు. వస్తూనే మేనకోడల నోట్లో మైసూరుపాకు బిళ్ళ పెట్టాడు. పిల్లవాడికి పిల్ల నచ్చిందట. మిగతా విషయాలు మాట్లాడుకోవడానికి నిన్ను బావగారిని రమ్మన్నారు. కట్నం ఎంత మీద ఉన్నారు? జానకి అడిగింది. కట్నం పైసా ముట్టరట. ఇదివరకు 3 పిల్లలకి పెళ్లి చేసినా ఒక్క పైసా కట్నం తీసుకోలేదట. ఫారెన్ కారు, టీవీ వగేరా కావాలనుంటారేమో. పూర్తిగా తప్పంచనా వేస్తున్నావు వాళ్లను. వెండి కంచం, వెండి చెంబు, ఉంగరం ఇవి మాత్రం లాంఛనం కింద ఇవ్వాల్సి ఉంటుందట. పెళ్లికొచ్చిన బంధువులకు మాత్రం మంచి మర్యాదలు చెయ్యాలన్నారు. మంచి మర్యాదలంటే బఫేలు గిఫేలు లేకుండా చక్కగా ఆకులు వేసి వడ్డించడం, వడ్డనలో ఏ లోపం లేకుండా చూడ్డం. పెళ్లి సాంప్రదాయంగా జరుపుతూ కట్నం పుచ్చుకోవడం లేదంటే ఆశ్చర్యంగా ఉంది బావగారు. ఇంకా ఇలాంటి సంస్కారపరులున్నారంటే నమ్మలేకుండా ఉన్నాను. అలాంటి వారు 100కో 1,00,00,000కో ఒకరున్నారు. ఆ ఒక్కరితో నువ్వు వియ్యమందబోతున్నావంటే ముందు నీ అదృష్టాన్ని అభినందించాలి. ఇంతకీ అమ్మాయి అభిప్రాయం ఎలా ఉందో? ఇంకా దాని అభిప్రాయం ఏమిటి? ఇంతమందికి నచ్చాక ఆమెకు నచ్చకుండా ఉంటుందా? అబ్బే, బొత్తిగా అలా తీసేస్తే ఎలా? మాట వరుసకైనా ఆ అమ్మాయిని ఒక మాట అడగొద్దు. అడగడాలు కడగడాలు అబ్బవి నువ్వే చెయ్యి. కాని బావా, ఆమె ఏమైనా తిరకాసు పెట్టిందా? అబ్బా కూతుళ్లే వెతుక్కోవాలి సంబంధాలు. విష్ణుకాంతరావు కుముద గదిలోకొచ్చాడు. వాళ్లకు నువ్వు నచ్చావట. మావే చెప్పాడు కదా. మరి నీ అభిప్రాయం ఏమిటమ్మా? నీకు అబ్బాయి నచ్చాడా? నువ్వు ఎస్ అంటేనే మేం మాట్లాడడానికి వెళతాం. ఇప్పటికైనా అడగాలనిపించింది. థ్యాంక్స్ డాడీ. కుముద రోషంగా ముఖం తిప్పుకుంది. బొత్తిగా నిన్నేమీ అడగకుండానే నీ పెళ్లి సెటిల్ చేస్తామనుకున్నావా కుముదా? అభిమానంతో విష్ణుకాంతరావు గొంతు పూడుకుపోయింది. మాట వరుసకు అడుగుతున్నారే గాని నేను చెప్పిన దానికి విలువిస్తారా? ఆ అనుమానం ఎందుకొచ్చింది తల్లి? నా పెళ్లి పెత్తనమంతా ఆంటీకి అంకుల్కి ఇచ్చేశారు కదా. వాళ్ల తీరు ఎలా ఉందో తెలుసా డాడీ? నా కాళ్ళు చేతులు కట్టేసి నా నోటికి ప్లాస్టర్ వేసి నా పెళ్లి జరిపించేలా ఉన్నారు వాళ్ళు. ఎంత మాట అన్నావమ్మా? మమ్మల్ని మరీ చెవులు పట్టి ఆడిస్తున్నావని మీ మామయ్య అత్తయ్య అయితే కాస్త భయం పెట్టగలరని వాళ్ల చేతికి పెత్తనమిచ్చాం గాని చివరి నిర్ణయాధికారం నీకే ఉంటుంది కుముదా. చెప్పు తల్లి, ఆ అబ్బాయి నచ్చాడా? బొజ్జగింపుగా అడిగాడు. నేను చూస్తే కదా. హతోస్మి అనుకున్నాడు విష్ణుకాంతరావు. చూడలేదా? మరేం చేసావమ్మా? పెళ్లి చూపుల్లో పిల్లవాడు పిల్లను చూడాల్సిందే గాని పిల్ల పిల్లవాడిని చూడకూడదట. అది సాంప్రదాయం. విష్ణుకాంతరావు తెల్లబోయాడు. అలాని ఎవరు చెప్పారమ్మా? ఆంటీ శ్రావణలక్ష్మి గారు. తలెత్తి చూసావంటే మర్యాదగా ఉండదు చూడు అని ముందే గదమాయించిందావిడ. విష్ణుకాంతరావు రయ్యన కిందకొచ్చాడు. కుముద పిల్లవాణ్ణి చూడలేదట. తలెత్తి చూడకూడదని మీరు చెప్పారటగా అక్కగారు. పెళ్లిపిల్ల తలంచుకుంటే బాగుంటుందని చెప్పాను గాని అసలు పిల్లవాణ్ణి చూడొద్దన్నానా? తలెత్తకుండా పిల్లవాణ్ణి ఎలా చూస్తుందమ్మా? చూడాలనుకుంటే చూడొచ్చన్నయ్యా. తలెత్తకుండా ఎలా చూడొచ్చో కొంచెం మీ ఆయనకు చూపించు జానకి. సిగ్గుల పెళ్లికూతుర్లా ఇప్పుడు ఆ ఓరచూపులు ఎక్కడ చూడనమ్మా వదినా? అల్లుడొచ్చి అత్తాని పిలిచే వయసు వచ్చేసింది. వయసుకి ఆలు మగల సరాగాలకి సంబంధం ఏమిటమ్మా? పిల్లకి పెళ్ళయి అత్తవారింటికి వెళ్ళిపోయాక ఇహ ఏం తోచక అప్పుడు మొదలవుతుంది అసలు కదా అందామే పరాచికంగా. పోవదినా, ఇప్పుడు నిజంగా సిగ్గుల పెళ్లికూతురే అయింది జానకి. విష్ణుకాంతరావు ఎర్రబడిన ఆమె చెంపలు చూసి ముసిముసిగా నవ్వాడు. ఎంతకీ మీ కూతురు ఏమంటోంది బావగారు? పిల్లవాణ్ణి చూస్తానంటుందని చెప్పి మళ్లీ పెళ్లిచూపులు ఏర్పాటు చేయమంటుందా? కోపంగా వ్యంగ్యంగా అడిగాడు రామారావు. అలా ఎందుకంటుంది గాని అబ్బాయి ఫోటో తెచ్చి చూపిస్తే బాగుంటుందేమో. శ్రమ అనుకోకుండా ఫోటో కోసం ప్రయత్నించు బావా. అయితే నీ కూతురు చిత్రపటం చూసి వలస్తుందంటావు. నమ్మకం లేదు బావా. అది ఒత్త గడుగ్గాయి. అది ఒకడు ముందు తలంచి తాళి కట్టించుకునే మనిషి కాదు.
పెళ్లి చేసుకోనని అనలేదుగా. వేరే అనాలేమిటి? చేస్తున్న పనులు చాలవు. నువ్వు ఫోటోనైతే సంపాదించి పెట్టు. ఆ అమ్మాయిని ఒప్పించే పూచీ నాది. నీ కూతురి పెళ్ళేమో గాని నా పెళ్ళి అవుతుందయ్యా బావా. ఫోటో కావాలని ఎలా అడగాలి? ఏమని చెప్పాలి? ఏమని చెబుతావో ఏం చేస్తావో ఫోటో మాత్రం తెచ్చిపెట్టు. పెళ్లికూతురి స్నేహితులు పెళ్లికొడుకు ఫోటో చూడాలంటున్నారని చెప్పి పెళ్లికొడుకు ఫోటో సంపాదించుకొచ్చాడు రామారావు. ఫోటోలో పెళ్లికొడుకు ముఖం ముగ్ధమోహనమైన చిరునవ్వుతో వెలిగిపోతోంది. కుముద గుండెల్లో తృప్తి నిండిపోయింది. కాని పైకంత తేలిగ్గా తేలదలుచుకోలేదు. ఫోటో మనిషిని మోసగించదా డాడీ? రంగు విషయంలో మోసగిస్తుందేమో గాని ముఖం ఉన్నదానికి విరుద్ధంగా పడదు కదమ్మా. పెళ్లికొడుకు ఫేస్ ఉన్నదున్నట్టుగా పడింది ఫోటోలో. నువ్వు చూడలేదన్నావని నీకోసం ఫోటో తెప్పించాను గాని అతడు చాలా బాగున్నాడమ్మా. శ్రీనివాస్ కంటే 100 రెట్లు బాగున్నాడు. మనిషి బాగుంటే సరా, ఎలాంటివాడో వాళ్ళంతా ఉత్తి చాదస్తం వాళ్ళని స్పష్టంగా తెలుస్తుందిగా. 25 ఏళ్ల వాడితో 60 ఏళ్ల వాడితో కోపరం చేసినట్టుగా చెయ్యాలంటే మాటలు కాదు. ఓ కుముదా, ఆయనకు తల కొట్టుకున్నంత పనైంది. దయచేసి ఈ సంబంధం విషయంలో విపరీతంగా వికటంగా ఆలోచించుకో. వాళ్ళు చాలా నెమ్మది మనుషులు. కాస్త చాదస్తం, కాస్త ఆచారం లాంటి ఉన్నాయేమో గాని వాటి వల్ల నీ జీవితం ఏం కష్టాలు పాలు కాదని హామీస్తున్నాను. నా మాట నమ్మవా? నీ మాట తీసివేయలేక నీ మీద గౌరవంతో ఒప్పుకుంటున్నాను డాడీ. నలుగురిలో ఈ తండ్రి గౌరవం ఈ మాత్రం కాపాడితే చాలునమ్మా. విష్ణుకాంతరావు ఉప్పొంగిపోయాడు. నేను ఎంత ముద్దు చేస్తేనేం? తండ్రి మాటని బిడ్డ కాదనలేదని చెప్పావు. ఇంతకంటే గౌరవం ఏం కావాలమ్మా ఈ తండ్రికి? ఆయన కళ్ళు హఠాత్తుగా వర్షించాయి. కుముద కళ్ల ముందు నుండి వరుడి ఫోటో తీయడం లేదు. శ్రీనివాస్ కంటే అందమైన భర్త దొరకడం కుముదకి చెప్పలేనంత గర్వంగా ఉంది. శ్రీనివాస్ని తలదన్నిన సంబంధమని తృప్తిగా ఉంది. డాక్టర్ రవికిరణ్తో కుముద వివాహం జరిగిపోయింది. కుమారి కుముద శ్రీమతి కుముద రవికిరణ్ అయింది. పెళ్లి చాలా వైభవంగా, పెళ్ళంటే అలా ఉండాలి అని చెప్పుకునేటట్టుగా జరిగింది. పెళ్ళైపోయేదాకా జానకి, విష్ణుకాంతరావు ఊపిరి బిగబట్టుకున్నట్టుగానే ఉన్నారు. గురునాథం వల్ల ఈ పెళ్లి చెడిపోతుందేమోనని వాళ్ల గుండెలు పీచుపీచుమంటూనే ఉన్నాయి. చివరికి ఏ విఘ్నాలు లేకుండా జరిగిపోయింది పెళ్లి. గుండెల నిండా గాలి తీసుకుని తృప్తిగా ఒక నిట్టూర్పు విడిచారు జానకి, విష్ణుకాంతరావు. అదే పెళ్లి సందడిలో వివాహానికి హాజరు కాలేని వాళ్లు శుభాకాంక్షలు టెలిగ్రాముల ద్వారా అందసాగాయి. అప్పుడే ఓ కుర్రాడు కవరొకటి రవికిరణ్కిచ్చిపోయాడు. ఫ్రమ్ అడ్రస్ కోసం చూస్తే కవర్ మీద వివాహ శుభాకాంక్షలతో రవికిరణ్ గారికి అని మాత్రమే ఉంది. తర్వాత చూడొచ్చులే అని అన్నింటితో పాటు దాన్ని ఉంచేశాడు రవికిరణ్. వివాహం తరువాత జరిగే స్థాళీపాకం, నాగవల్లి మొదలైన తంతులతో అలసిపోయారు వధూవరులు. ఇద్దరిని 4-5 ఫోటోలు తీసుకుంటానని రవి ఫ్రెండ్ ఒకడు రిక్వెస్ట్ చేస్తే పందిట్లోకి వచ్చాడు రవి కుముదతో. ఫోటోలు తీసుకుని, బెస్ట్ సెలక్షన్ రవి, చాలా చక్కటి మ్యాచ్ దొరికింది నీకు అన్నాడు ఫ్రెండు అభినందనగా. రవి ముసిముసి నవ్వుతో కొంచెం గర్వంగా కుముద ముఖంలోకి చూశాడు. నా ఫ్రెండ్స్ నన్ను పొగడం అయిపోయింది. నీ పక్కన నన్ను చూసి నీ ఫ్రెండ్స్ ఏమంటారో మరి? కుముద జవాబు చెప్పకుండా సిగ్గుగా చూపులు తిప్పుకుంది. వదినగారు, ఇలా మీరెంతో బాగున్నారు. ఇదే ఫోజులో నేను ఫోటో తీసుకుంటాను. కుముద మరింత సిగ్గుపడింది. ఫోటో తీసుకుని థ్యాంక్ యూ వదినగారు అన్నాడు రవి ఫ్రెండు. రవికి తర్వాత రోజుగాని ఆ కవర్ విప్పి చదువుకోవడానికి వీలు పడలేదు. చదువుకుని హాలాహలం మింగిన శివుళ్లా అయిపోయాడు రవి. అది గురునాథం నుండొచ్చిన ఆకాశరామన్న ఉత్తరం.